ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. తర్వాత మీరు అన్నట్టుగా ఉచిత బస్సు 2 నెలల్లో మొదలు పెడతామని చెప్పారు. ఉచిత బస్సుతో పాటు 3 సిలిండర్లు ఏవైతే ఉచితంగా ఇస్తున్నారో ఆ సిలిండర్లు ఒకవేళ మీరు ఉపయోగించుకోకపోతే, తీసుకోకపోతే, వాడుకోకపోతే మీకు క్యాష్ ఇచ్చేస్తారు. అదొకటి మంచి పద్ధతి. ఇది ఆడవాళ్ళకి చాలా మంచిది. ఇది ఒక చేతి ఖర్చుకు వస్తుంది. తర్వాత జూన్ 12 నుంచి తల్లికి వందనం ఒకటిను, ఇంకోటి అన్నదాత సుఖీభవ రైతులకి 20,000 ఇస్తారు. సో అంటే ఇంకేం కావాలండి, ఇంకేం మిగిలిపోయాయి? ఉచిత బస్సు ప్రయాణం వచ్చేస్తుంది. ఇంకా మేబీ ఒకటి ఏదైనా ఉంటుందేమో అంతే. వాళ్ళు మత్స్యకారులకు కూడా 20,000 ఇచ్చారు కదా, ఇంక ఇంతకంటే ఏం చేస్తారండి? ఏ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది? అది అందుకని మాట్లాడే ముందు తొందరపడద్దని చెప్తున్నాం. ఇప్పుడు వీళ్ళకేమి మీకోసం చేయరు, ఇప్పుడు వైసీపీ కోసం చేయరు. అసలు వైసీపీ మనకి ప్రతిపక్షం కాదు. ఫస్ట్ థింగు ఏదో వాళ్ళకి భయపడి చేయాలి, లేకపోతే మేము మీటింగ్ పెట్టాం కాబట్టి చేశారు అనే మాట రావడానికి కూడా లేదు.